క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అర్హులందరికీ రేషన్ కార్డ్స్. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం. గ్రామాల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి, 3.5 ఎకరాల మాగాని లేదంటే 7.5 ఎకరాల శల్క భూమి. వివిధ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయం. ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సులను స్టడీ చేస్తాం. మంత్రి ఉత్తమ్ ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని వెల్లడి. సో ఇప్పటికీ 10 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి కొత్తగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద 6 గ్యారంటీల అమలుకు అప్లికేషన్లు తీసుకున్నది. ఈ క్రమంలో రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్టడీ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేశాకే దీనిపై ముందుకెళ్తామని తెలిపింది. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పింది. రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం శనివారం సెక్రటేరియట్ లో జరిగింది. కమిటీ చైర్మన్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు. రేషన్ కార్డులపై సెక్రటేరియట్ లో శనివారం రివ్యూ నిర్వహిస్తున్న మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీనికి విధి విధానాలు కొన్ని తీసుకొచ్చారు. గ్రామాల్లో 1.5 లక్షల ఆదాయం ఉండాలి ఆ కుటుంబానికి, లేదా పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి ఉండాలి. ఈ గ్రామాల్లో 3.5 ఎకరాల మాగాణం అంటే తరిపొలం, 7.5 ఎకరాల శల్క భూమి, కుష్కి భూమి ఉండాలి. ఇట్లుంటే మీకు రేషన్ కార్డు వస్తుంది. ఇది అంశం. అయితే ఎంత ఉండాలి? 1.5 లక్షల ఆదాయం ఉండాలని చెప్పారు. తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్. సెంటర్ చెప్పినటువంటి మాట ఇది. ఏమంటున్నారు వాళ్ళు? పర్ క్యాపిటా అంటే ఒక తలకు ఎంత తలసరి ఆదాయం ఉంది, ఏడాదికి తలసరి ఆదాయం ఎంత ఉంది ఒక తలకాయ మీద అంటే 3,08,732 రూపాయలు ఉందని చెప్తా ఉన్నారు. అది అప్పుడు పుట్టిన బిడ్డకు కూడా పర్ క్యాపిటలో అప్పుడు పుట్టిన బిడ్డకు కూడా పెడతారు. ఒక ఇంట్లో 4 ఉంటే 3 12 లక్షలు ఇన్కమ్. ఏడాదికి 10 లక్షలు ఖర్చు అయినాయి అనుకో, 2 లక్షలు ఇన్కమ్ మిగిలింది అనుకో, అయినా కూడా అనర్హులే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తలకాయకు 3,08,732 రూపాయల పర్ క్యాపిటా చూపించిన తర్వాత రేషన్ కార్డులో పెట్టినటువంటి నిబంధన ప్రకారము అర్హులు ఎవరైతారు? ఒక్కరు కూడా ఉండరు. ఒకవేళ ఈ పర్ క్యాపిటా లెక్కలన్నా తప్పు కావాలి, ఆ రేషన్ కార్డు అర్హతలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ రిపోర్టు అదన్నా కరెక్ట్ కావాలి, లేకపోతే అదన్నా తప్పు కావాలి, ఇదన్నా రైట్ కావాలి. ఏదో ఒకటైతే జరగాలి. ఇందులో ప్రతి మనిషికి ఒక ఇంట్లో 4 రైతు ఉంటారుగా, మినిమం 4 రైతు ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. ఓ ఇంట్లో 3 ఒక కొడుకు అని, ఒక్క బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు అనుకుంటే 3 అనుకుందాం. 3 అయినా కానీ 3×9 కదా అయిపోయాయి. కాబట్టి ఈ గత ప్రభుత్వం మరి ఈ దొంగ లెక్కల పర్ క్యాపిటానా లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం అప్డేట్ చేయకపోవడమా ఏం జరిగిందనేది వాస్తవమైనటువంటి విషయాల మీద గనక జరిగితే ఈ లెక్కలు వేరే ఉంటాయి. పర్ క్యాపిటా ఇన్కంలో రకరకాల అంశాలు కలిసిపోయి కాదంటే అవి రకరకాలు ఉంటాయి. అందులో ఇన్కమ్ ఎంత మిగులుతుంది, ఫైనల్ గా అంత అందరూ కలిసి ఒకటి చేస్తారు. అయితే ఏది లివింగ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, ఏదేమైనప్పటికీ కూడా ప్రతి మనిషికి 3,08,732 రూపాయల ఆదాయం ఉన్నదని చెప్పిన తర్వాత, సగటున ఆదాయం ఉన్నదని చెప్పిన తర్వాత ఈ 1.5 లక్షల ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఈ 1.5 లక్షల గ్రామాల్లో 4 ఉన్న కుటుంబానికి 1.5 లక్షల ఆదాయం ఉంటే రేషన్ కార్డు అంటే ఎవరన్నా ఉన్నారా? ఇట్లా ఇవాళ రేపు ఏ చిన్న పని చేసినా వీళ్ళు పబ్లిక్ ని అడుగుదాం. 10,000 ఇస్తారు అనుకుందాం. 10,000 తర్వాత రోజు కూలి ఎంత అన్న డిఫాల్టర్ రుణమాఫీ సంగతి చెప్తా జరా.
ఈ సుధీర్ ఇక పదే పదే కాపీ పేస్ట్లు చేసాడు బంద్ చేసి సో మిగతా వాళ్ళకి అవకాశం పర్ క్యాప్ అంటే ఒక రోజు మీ ఊళ్ళో కూలికి పోతే ఏ కూలి పైన ఎంత ఇస్తున్నారు అన్న ఒక్కసారి చెప్పండి. దయచేసి మార్నింగ్ న్యూస్ లైక్ చేయండి సోదరులారా. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఈయన తీసేయ వద్దులే. 500, 600, 700, 1000. ఇందులో యావరేజ్గా 500 తీసుకుందాం. ఇందులో యావరేజ్గా 500 తీసుకుందాం. 500 అనుకుందాం. నెలకు 15,000. నెలకు 15,000. 12,500 60. 6 లక్షలు అంతే. 12,500 60 అంతే. 6 లక్షల రూపాయలు. 6 లక్షల రూపాయలు ఒక మనిషి సంపాదిస్తున్నాడు. 6 లక్షలు కాదు, ఒక నిమిషం. నెలకు ఎంత? నెలకు 15,000 కదా. 15 × 12 3 లక్షలు. 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంట్లో ఇద్దరు పని చేస్తే 6 లక్షలు అవుతాయి. సో కాబట్టి ఈ చేసేటువంటి ముచ్చట ఏదైతే ఉందో ఈ లీడర్లు చెప్పేటువంటి ముచ్చట అంత ఎందుకో నమ్మశక్యంగా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తలేదు సోదరులారా. అన్న నాకు ఇల్లు లేదు, భూమి లేదు, నాకు ఏం లేదు, నాకు రావాలని. మీకు రావాలి, మీ అటువంటి వాళ్ళు కాదంటలేం. కానీ ఈ లెక్కలకు ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకు ఎక్కడ పొంతనుండదు. ఈ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే. సో ఇక్కడ సరే రేషన్ కార్డు ప్లేస్లో ఒక రేషన్ కార్డుకు ప్రభుత్వం ఎంత బియ్యము, ఆ తర్వాత ఇప్పుడు గ్యాస్లోనే పోస్తురా వస్తలేదు. కిరసనాయిల్ బంద్ అయిపోయింది. ఓన్లీ బియ్యము ఇస్తే గోధుమలు, చక్కెర ఈ మూడు ఇస్తా ఉన్నారు. దీనికి ఒక్కొక్క కిలో బియ్యానికి దాదాపు 30 రూపాయల పైసలు ఖర్చు పెడతా ఉన్నారు. ఒక్కరికి 6 కిలోలు ఇస్తా ఉన్నారు. ఇంట్లో 4 ఉంటే 6 4 24. 24 × 30 3 2 6 600 రూపాయలు. 600 చక్కెర ఇది అంతా కలిపి ఇంకో 650 అనుకో. ప్రతి కుటుంబానికి 650 రూపాయల లబ్ధి జరుగుతుంది అనుకున్నాం. ఈ 650 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళు ఇంకా జరంతా కలిపినా మంచి బియ్యం కొనుక్కుంటారు కదా. సన్న బియ్యమే ఇయ్యకపోతే అది చేస్తారు కదా. అయితే ఈడ ఇంకొక విషయం ఏంటంటే మరి సివిల్ సప్లై శాఖ లేకపోతే ఇటు FCI వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా బియ్యమే పంపిణీ చేయాలి, ఖచ్చితంగా గోధుమలే పంపిణీ చేయాలి. ఇక్కడంటే బియ్యం ఇస్తారు, అక్కడ గోధుమలు ఇస్తారు. కానీ వీటి వల్ల ఎంతవరకు సామాన్యుడికి రీచ్ అవుతుంది ఎప్పుడన్నా సమీక్ష చేసిర్రా? రేషన్ షాపు నీకు రేషన్ కార్డు కావాలా, లేదా రేషన్ బియ్యం కావాలా, లేకపోతే అంతమందం పైసలు కావాలా, మీకు చక్కెర కావాలా, అంతమందం పైసలు కావాలా అని అడిగినప్పుడు కొంత బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 150,000 అంటే ఈ రాష్ట్రంలో ఒక్కడు అర్హుడు ఉన్నాడు ఉండడు. 15,000 అయినా కానీ 1,80,000 ఎవరో కొద్ది మంది వెళ్తారు. 1,80,000 అవుతుంది. 15,000 వచ్చినా కానీ 500 అయినా కానీ 1,80,000 అవుతుంది సంవత్సరానికి. అంతే కదా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మొన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ పెట్టుకున్నాం. అవును, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 2 లక్షల ఆదాయమే కదా రైతుకు. అంతే. ఏడుంటది ఇడ. ఇవి ఇట్లుంటాయి లెక్కలు. ఇవన్నీ దాచిపెట్టాలి కదా. మళ్ళా మనం ఎట్లా చెప్తామండి, చెప్పకపోతే ఏం చెప్తాం మరి. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.